కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే, తేల్చకుండా ఎన్నికలకు వెళ్తే ఊరుకోం, కేంద్రం కూడా కులాల లెక్కలు ప్రకటించాలి, జనవరి 3న బీసీలతో బహిరంగ సభ, బీసీ సంఘాలతో భేటీలో ఎమ్మెల్సీ కవిత. సో దాదాపు నిన్న 48 సంఘాలకు సంబంధించినటువంటి బీసీ సంఘాలతోటి ఎమ్మెల్సీ కవిత నిన్న భేటీ అయింది. ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని చెప్పారు? 40% రిజర్వేషన్ ఇచ్చి మేము పంచాయతీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇంకా ఓడ దాటిన దాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. సో అట్లా ఉంటుంది అనమాట కాంగ్రెస్ వాళ్ళ తరీక. ఇక దాటేసినా మాకు సంబంధం లేదు, ఇక అవసరం లేదు మాకు. ఇక ఇప్పుడు ఏంది, ఈ 40% లేదు, ఏం లేదు, మేము మా పార్టీ పరంగా ఇస్తాం కావాలంటే బీసీలకు, కానీ మేము చట్టం దాన్ని అని చెప్పేసి ఇప్పుడు ఒక బొంకుతా ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. కానీ ఇటు ప్రతిపక్షాలన్నీ, బీసీ సంఘాలన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయి? నువ్వు చెప్పినటువంటి నీ డిక్లరేషన్ ప్రకారము అమలు చేసినాకనే ఎన్నికలకు పోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో జనవరి 3 తారీఖు నాడు, అంటే ఓ వారం రోజుల తర్వాత బీసీల సభ కూడా పెడతారంట, బీసీలతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారంట. అంటే గట్టిగానే ఉండబోతా ఉంది ప్రభుత్వానికి. మొన్నటిదాకా మాట్లాడగా తిన్మార్ మల్లన్న వాడుడే మాట్లాడే, ఎక్కడవా నీ బీసీ నినాదం, ఎక్కడవా నా బీసీలు అని చెప్పేసి ఓ ఒర్రిండాడు. ఎటువైతివి? అయిపోయా, పోయి రేవంత్ రెడ్డి సాలో కప్తివి, కాళ్ళు మొక్తివి, అయిపోయా, నీకు రావాల్సిన మూట వచ్చే సంచి వచ్చే అయిపోయా, దుకాణం ఓడిచిపోయా. వీళ్ళందరూ ఎందుకు ఎత్తుకురు తెలుసా? ఈ బీసీ నినాదం ఫస్ట్ ఈ కవితనే స్టార్ట్ చేసింది, అందరికంటే ముంగల కవిత స్టార్ట్ చేసింది. బీసీ మూమెంట్ తీసుకొని పోవాలి, బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ఇది కథ కన్నా ఒడిచినట్టు ఉందిరా అని చెప్పేసి ఇక అందరూ మెల్లమెల్లగా ఎత్తుకున్నారు. ఇక మన తిన్మార్ మల్లన్న, మన బీజేపీ, ఈ బ్యాచ్ అంతా కూడా ఎత్తుకున్నారు ఇక బీసీ మూమెంట్ని. సో కాబట్టి చూడబోతా ఉన్నారు రానున్న ఎన్నికలలో బీసీల పవర్ ఎందుకు చూడబోతా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అన్నా కానీ బీసీలకు ప్రియారిటీ ఇవ్వకపోతే 100% వాళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్తాందుకు రెడీ అవుతా ఉన్నారు.